నందమూరి నటసింహం బాలకృష్ణ తాతమ్మ కళ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి ప్రవేశించారు. ఈ నెల 30వ తేదీతో 50 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నారు బాలకృష్ణ. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సినీ పరిశ్రమ తరపున ప్రముఖులంతా బాలయ్యకు గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరుపుతున్నారు. సెప్టెంబర్ 1వ తేదీ సాయంత్రం ఈ కార్యక్రమం జరగబోతోంది. ఈ సందర్భంగా వేడుకలకు హాజరు కావాలంటూ 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డితో పాటు చిరంజీవి, పవన్ కళ్యాణ్, అమితాబ్ బచ్చన్ లాంటి వారందరికీ ఆహ్వానం అందింది. ఇక మెగా కుటుంబంలోని సభ్యులు అల్లు అరవింద్, అల్లు అర్జున్ ఇలా ప్రముఖులందరికీ ఆహ్వానాలు వెళ్లాయి. అయితే వేడుకలకు ముఖ్యమైన 2 వ్యక్తులను మాత్రం ఆహ్వానించలేదు అని వార్తలు వస్తున్నాయి. వారు మరెవరో కాదు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్. మొదట్లో తెలుగుదేశం పార్టీతో పాటు బాలకృష్ణ, ఇతర నందమూరి కుటుంబ సభ్యులందరికీ తారక్ సన్నిహిత సంబంధాలున్నాయి. 2009 ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తర్వాత క్రమేణా పార్టీకి దూరం జరిగారు. వైఎస్ జగన్ ప్రభుత్వం చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో కూడా తారక్ స్పందించలేదు, మౌనంగా ఉండిపోయారు. ఆయన అనుచరుడైన కొడాలి నాని, వల్లభనేని వంశీ కూడా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులపై చంద్రబాబు, లోకేష్, బాలయ్యపై అవాకులు చవాకులు పేలారు. వారిని నియంత్రించాల్సిన బాధ్యత తారక్పై ఉన్నప్పటికీ ఆయన అటువంటి ప్రయత్నం చేయలేదు. దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ అంటేనే మండిపడుతున్నారు. కళ్యాణ్ రామ్కి ఉన్న ఆర్థిక సమస్యలన్నింటికీ తారక్ తీర్చేయడంతో ఎన్టీఆర్ మాటను కళ్యాణ్ రామ్ జవదాటడం లేదు. అందరికీ ఆహ్వానం అందిస్తున్నారు కాబట్టి వీరిద్దరికీ కూడా ఆహ్వానం అందుతుందా, అందితే వస్తారా అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ఇప్పటికైతే వీరిద్దరికీ ఆహ్వానం అందలేదు అని తెలుస్తుంది.